సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందా? సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందా? సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందా? గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిందా? హీరోలు, నిర్మాతల జేబుల్లో బెనిఫిట్ టికెట్స్ లాభాలు పడుతున్నాయా? ఓ కుటుంబం సినిమాకి వెళ్లాలంటే 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరిది పాపం, ఎవరికి శాపం? వాచ్ దిస్ ఎక్స్క్లూసివ్ స్టోరీ. సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వాటర్ బాటిల్ కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను 200 రూపాయలకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. అలాగే ప్రతి టికెట్ కు రికార్డులను మెయింటైన్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను 1000 రూపాయలు 800 రూపాయల వరకు పెంచిన విషయం తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల విడుదల సందర్భంగా 10 రోజుల వరకు టికెట్ల రేట్లను పెంచుకోవచ్చని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా జారీ చేసిన ఆదేశాలతో భారీ బడ్జెట్ సినిమాలకు షాక్ తగిలినట్టయింది. గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. చివరకు బెనిఫిట్ షోలు రద్దు చేసేదాకా తెలంగాణ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలు బెనిఫిట్ షోల చరిత్ర ఏంటి? వీటికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి వంటి ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో వికలాంగులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం సహాయ నిధి కోసం బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చేవారు. ఆ బెనిఫిట్ షోల్లో వచ్చిన కలెక్షన్ ను సమాజ హితం కోసం వినియోగించేవారు. బెనిఫిట్ షోలు లేకపోయిన సమయంలో కూడా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ ఆదుకునేది. ఇప్పుడు బెనిఫిట్ షో కలెక్షన్లు జూనియర్ ఆర్టిస్టులకు ఇస్తున్నారా? మరి ఏదైనా సమాజ హితం కోసం వినియోగిస్తున్నారా? హీరోల, నిర్మాతలు జేబుతాల్లో వేసుకుంటున్నారు. ఇక బెనిఫిట్ షోకు పెడుతున్న టికెట్ రేట్లు కూడా దారి దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఆ దోపిడిని సర్కారు అరికట్టాల్సిందే. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చేసి ఆ భారం తగ్గించుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు. హీరోలు మాత్రమే లాభపడటం కోసం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. బెనిఫిట్ షో పేరుతో అధికారికంగా టికెట్ రేటు 1500 రూపాయలకు నిర్ణయిస్తున్నారు. ఈ రేట్లతో 4 సభ్యులున్న కుటుంబం సినిమాకి వెళితే టికెట్లకే 6000 రూపాయలు అవుతుంది. ఇక మిగతా ఖర్చులు 4000 రూపాయలు వేసుకున్నా మొత్తం 10,000 రూపాయల క్షమణం తప్పదు. మొదటి 3 రోజుల్లోనే భారీ కలెక్షన్లు లాగేయాలనే యావతో బెనిఫిట్ షోను తమ సొంత బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. హీరోల రెమ్యునరేషన్లు పెంచుకోవడానికి సామాన్యుడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఈ అడ్డగోలు దోపిడికి ఖచ్చితంగా ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాల్సిందే. అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా స్పెషల్ షోలు వేస్తున్నారు. సినిమా హిట్టో ఫటో జనానికి తెలిసే లోపే డబ్బులు లాగేస్తున్నారు. అసలు జనానికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వటం లేదు. ఓ పెద్ద సినిమా రిలీజ్ ఉందంటే ముందే కృత్రిమ హైప్ క్రియేట్ చేసి జనాన్ని బాధేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ భయంకర దోపిడీ సామాన్యుల్ని నలిగిపోయేలా చేస్తుంది. అసలు బెనిఫిట్ షోలు ఇవ్వాలని సర్కారుకు వినతి పత్రాలు ఇచ్చే రోజులు పోయి ఇప్పుడు ఏకంగా డిమాండ్లు చేస్తున్నారు. సర్కారు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీ నడుస్తోందా, లేకపోతే సినీ పరిశ్రమని సొంత నిబంధనలు పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. హీరోల లాభం కోసం జనంపై టికెట్ల భారం మోపటం ఏం పద్ధతి అనేది తేలాల్సి ఉంది. ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వాల్సిన పని లేదు. సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకపోతే లేదు. అంతేకాని ఇలా కృత్రిమ హైప్ సృష్టించి భారీ కలెక్షన్ల కోసం జిమ్మిక్కులు చేయటం సరికాదు. ఇప్పటిదాకా తెలుసో తెలియకో ప్రభుత్వాలు బెనిఫిట్ షోలను ప్రోత్సహించాయి. ఇప్పుడు సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి తమ ప్రకటనలకు గట్టిగా కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఇవ్వకూడదు. ఏపీలో కూడా ఇదే విధానం అవలంబించాలి. సినీ పరిశ్రమ సమాజంలో భాగమే, కానీ హీరోలేం అతీతులు కాదు. సినిమా పేరుతో సామాన్యుడికి వినోదం అందిస్తామని చెప్పి ఇలా జలగల్లా టికెట్ రేట్లు పెంచేసి జనం డబ్బు గుంజుతామంటే చూస్తూ ఊరుకోవాలా అనేది అసలు ప్రశ్న. బెనిఫిట్ షోల కలెక్షన్లు ఎవరి జోబులోకి పోతున్నాయో చెప్పే ధైర్యం ఇండస్ట్రీకి ఉందా అనేది మరో కీలక అంశం. బెనిఫిట్ షో టికెట్లను కొందరు సినీ పెద్దలే బ్లాక్ లో అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సినిమాల పేరుతో వ్యాపారం చేస్తూ అధిక లాభాల కోసం జనాన్ని ఇబ్బంది పెట్టడం పైశాచికత్వమే అవుతుంది. మామూలు టికెట్ రేట్లకే సరైన సినిమాని చూపించలేకపోతున్న సినీ ప్రముఖులు బెనిఫిట్ షో పేరుతో దోపిడీకి దిగటం ఖచ్చితంగా దిగజారుడుతనమే. బెనిఫిట్ షో విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. ఇకనైనా టికెట్ల పేరుతో జరుగుతున్న దోపిడీకి తెరపడుతుందని ఆశిస్తున్నారు. ఓ భారీ సినిమాను వేల థియేటర్లలో విడుదల చేసి మరో సినిమాకి ఛాన్స్ లేకుండా స్పెషల్ షోలు వేయటం కబ్జా పర్వమే. అలా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి అట్టర్ ఫ్లాప్ సినిమాని కూడా అధిక రేట్లకు చూసేలా చేయటం నయవంచనే అవుతుంది. ఈ వంచన అరికట్టడానికే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఈ ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా వినోద సాధనం. అలాంటి సినిమాని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. బెనిఫిట్ షోల రద్దుతో పాటు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పడం ఖచ్చితంగా శుభ పరిణామమే. ఇప్పటికైనా సినిమా వాళ్ళు కళ్ళు తెరిచి వాస్తవంలోకి రావాలి. ఇప్పటికే సినిమా వాళ్ళు సర్కారు దగ్గర కావాల్సినన్ని రాయితీలు తీసుకుంటున్నారు. ఇంకా టికెట్ రేట్లు పెంచడం అదే అవుతుంది. సినీ నటులపై ప్రేక్షకుల అభిమానాన్ని ఇప్పటికే చాలా దుర్వినియోగం చేశారు. సామాన్యుల కష్టార్జితాన్ని ఎడాపెడా దోచుకొని అనైతిక పద్ధతులకు తెరతీశారు. ఇంకా ఇదే అరాచకం కొనసాగాలనుకోవటం దుర్మార్గం అవుతుంది. ఇప్పటికైనా సర్కారు సినిమా దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇలాగే కఠినంగా వ్యవహరించి సినిమా వాళ్లకి ముక్కుతాడు వేయాల్సిన అవసరం చాలా ఉంది. అయిపోయిందమ్మయ్య. సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందా? సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందా? సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందా? గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిందా? హీరోలు, నిర్మాతల జేబుల్లో బెనిఫిట్ టికెట్స్ లాభాలు పడుతున్నాయా? ఓ కుటుంబం సినిమాకి వెళ్లాలంటే 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరిది పాపం, ఎవరికి శాపం? వాచ్ దిస్ ఎక్స్క్లూసివ్ స్టోరీ. సినిమా టికెట్ల ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సామాన్య ప్రజలు ఒక సినిమా చూడాలంటే 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వాటర్ బాటిల్ కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను 200 రూపాయలకు పరిమితం చేయాలని ప్రతిపాదించింది. అలాగే ప్రతి టికెట్ కు రికార్డులను మెయింటైన్ చేయాలని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను 1000 రూపాయలు, 800 రూపాయల వరకు పెంచిన విషయం తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల విడుదల సందర్భంగా 10 రోజుల వరకు టికెట్ల రేట్లను పెంచుకోవచ్చని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా జారీ చేసిన ఆదేశాలతో భారీ బడ్జెట్ సినిమాలకు షాక్ తగిలినట్టయింది. గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. చివరకు బెనిఫిట్ షోలు రద్దు చేసేదాకా తెలంగాణ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అసలు బెనిఫిట్ షోల చరిత్ర ఏంటి? వీటికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి వంటి ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో వికలాంగులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం సహాయ నిధి కోసం బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చేవారు. ఆ బెనిఫిట్ షోల్లో వచ్చిన కలెక్షన్ ను సమాజ హితం కోసం వినియోగించేవారు. బెనిఫిట్ షోలు లేకపోయిన సమయంలో కూడా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ ఆదుకునేది. ఇప్పుడు బెనిఫిట్ షో కలెక్షన్లు జూనియర్ ఆర్టిస్టులకు ఇస్తున్నారా? మరేదైనా సమాజ హితం కోసం వినియోగిస్తున్నారా? హీరోల, నిర్మాతలు జేబుతాల్లో వేసుకుంటున్నారు. ఇక బెనిఫిట్ షోకు పెడుతున్న టికెట్ రేట్లు కూడా దారి దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఆ దోపిడిని సర్కారు అరికట్టాల్సిందే. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చేసి ఆ భారం తగ్గించుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు. హీరోలు మాత్రమే లాభపడటం కోసం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. బెనిఫిట్ షో పేరుతో అధికారికంగా టికెట్ రేటు 1500 రూపాయలకు నిర్ణయిస్తున్నారు. ఈ రేట్లతో 4 సభ్యులున్న కుటుంబం సినిమాకి వెళితే టికెట్లకే 6000 రూపాయలు అవుతుంది. ఇక మిగతా ఖర్చులు 4000 రూపాయలు వేసుకున్నా మొత్తం 10,000 రూపాయల క్షమణం తప్పదు. మొదటి 3 రోజుల్లోనే భారీ కలెక్షన్లు లాగేయాలనే యావతో బెనిఫిట్ షోను తమ సొంత బెనిఫిట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. హీరోల రెమ్యునరేషన్లు పెంచుకోవడానికి సామాన్యుడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఈ అడ్డగోలు దోపిడికి ఖచ్చితంగా ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాల్సిందే. అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా స్పెషల్ షోలు వేస్తున్నారు. సినిమా హిట్టో ఫట్టో జనానికి తెలిసే లోపే డబ్బులు లాగేస్తున్నారు. అసలు జనానికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వటం లేదు. ఓ పెద్ద సినిమా రిలీజ్ ఉందంటే ముందే కృత్రిమ హైప్ క్రియేట్ చేసి జనాన్ని బాధేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ భయంకర దోపిడీ సామాన్యుల్ని నలిగిపోయేలా చేస్తుంది. అసలు బెనిఫిట్ షోలు ఇవ్వాలని సర్కారుకు వినతి పత్రాలు ఇచ్చే రోజులు పోయి ఇప్పుడు ఏకంగా డిమాండ్లు చేస్తున్నారు. సర్కారు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీ నడుస్తోందా, లేకపోతే సినీ పరిశ్రమని సొంత నిబంధనలు పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. హీరోల లాభం కోసం జనంపై టికెట్ల భారం మోపటం ఏం పద్ధతి అనేది తేలాల్సి ఉంది. ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వాల్సిన పని లేదు. సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకపోతే లేదు. అంతేకాని ఇలా కృత్రిమ హైప్ సృష్టించి భారీ కలెక్షన్ల కోసం జిమ్మిక్కులు చేయటం సరికాదు. ఇప్పటిదాకా తెలుసో తెలియకో ప్రభుత్వాలు బెనిఫిట్ షోలను ప్రోత్సహించాయి. ఇప్పుడు సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి తమ ప్రకటనలకు గట్టిగా కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఇవ్వకూడదు. ఏపీలో కూడా ఇదే విధానం అవలంబించాలి. సినీ పరిశ్రమ సమాజంలో భాగమే, కానీ హీరోలేం అతీతులు కాదు. సినిమా పేరుతో సామాన్యుడికి వినోదం అందిస్తామని చెప్పి ఇలా జలగల్లా టికెట్ రేట్లు పెంచేసి జనం డబ్బు గుంజుతామంటే చూస్తూ ఊరుకోవాలా అనేది అసలు ప్రశ్న. బెనిఫిట్ షోల కలెక్షన్లు ఎవరి జోబులోకి పోతున్నాయో చెప్పే ధైర్యం ఇండస్ట్రీకి ఉందా అనేది మరో కీలక అంశం.
బెనిఫిట్ షో టికెట్లను కొందరు సినీ పెద్దలే బ్లాక్ లో అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సినిమాల పేరుతో వ్యాపారం చేస్తూ అధిక లాభాల కోసం జనాన్ని ఇబ్బంది పెట్టడం పైశాచికత్వమే అవుతుంది. మామూలు టికెట్ రేట్లకే సరైన సినిమాని చూపించలేకపోతున్న సినీ ప్రముఖులు బెనిఫిట్ షో పేరుతో దోపిడీకి దిగటం ఖచ్చితంగా దిగజారుడుతనమే. బెనిఫిట్ షో విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. ఇకనైనా టికెట్ల పేరుతో జరుగుతున్న దోపిడీకి తెరపడుతుందని ఆశిస్తున్నారు. ఓ భారీ సినిమాను వేల థియేటర్లలో విడుదల చేసి మరో సినిమాకి ఛాన్స్ లేకుండా స్పెషల్ షోలు వేయటం కబ్జా పర్వమే. అలా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి అట్టర్ ఫ్లాప్ సినిమాని కూడా అధిక రేట్లకు చూసేలా చేయటం నయవంచనే అవుతుంది. ఈ వంచన అరికట్టడానికే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఈ ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా వినోద సాధనం. అలాంటి సినిమాని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. బెనిఫిట్ షోల రద్దుతో పాటు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పడం ఖచ్చితంగా శుభ పరిణామమే. ఇప్పటికైనా సినిమా వాళ్ళు కళ్ళు తెరిచి వాస్తవంలోకి రావాలి. ఇప్పటికే సినిమా వాళ్ళు సర్కారు దగ్గర కావాల్సినన్ని రాయితీలు తీసుకుంటున్నారు. ఇంకా టికెట్ రేట్లు పెంచడం అదే అవుతుంది. సినీ నటులపై ప్రేక్షకుల అభిమానాన్ని ఇప్పటికే చాలా దుర్వినియోగం చేశారు. సామాన్యుల కష్టార్జితాన్ని ఎడాపెడా దోచుకొని అనైతిక పద్ధతులకు తెరతీశారు. ఇంకా ఇదే అరాచకం కొనసాగాలనుకోవటం దుర్మార్గం అవుతుంది. ఇప్పటికైనా సర్కారు సినిమా దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇలాగే కఠినంగా వ్యవహరించి సినిమా వాళ్ళకి ముక్కుతాడు వేయాల్సిన అవసరం చాలా ఉంది. అయిపోయిందమ్మయ్య.